హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈరోజైతే నాన్ వెజ్ చేస్తున్నానండి, ఫిష్ కర్రీ. అది నేను ఎలా చేస్తున్నానో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అది బాగుంటుందని నేను చెప్పడం కాదు, మీరు ఒకసారి ట్రై చేయండి. స్పైసీగా చాలా బాగుంటుంది. ముందుగా అయితే కనుక ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నేను ముందే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా మగ్గబెట్టండి. మగ్గబెట్టడం వల్ల ఏంటంటే పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. పోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అది కూడా బాగా మగ్గబెట్టండి. మగ్గబెట్టిన తర్వాత బాగా కలుపుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మనకి పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎక్కువసేపు మగ్గబెట్టరు, అది అంత బాగోదు, పచ్చివాసన వస్తుంది. దాని తర్వాత తగినంత పసుపు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత కొంచెం కారం వేసుకోండి. మీ స్పైసీ బట్టి ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత చాలామంది ఫిష్ ముక్కల్ని అయితే మ్యాగ్నేట్ చేస్తారండి. నేను మ్యాగ్నేట్ చేయను, డైరెక్ట్ ఇలా వేస్తాను. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల. మ్యాగ్నేట్ చేయడం వల్ల ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే నైట్ మనకి నిల్వ ఉంటుందండి, బయట ఉంచుకోవడం వల్ల. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దాని తర్వాత ముక్కలు వేసుకున్న తర్వాత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి. అది కూడా బాగా ఎగరబెట్టాలండి, కొంచెం పులుసు టైప్ ఉంచకూడదు, దగ్గరకంటే ఎగరబెడితేనే బాగుంటుంది. అలాగా నేను ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అలాగా మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ట్రై చేసి చూడండి. అలాగా అటు ఇటు టర్న్ చేసుకోండి, స్లోగా టర్న్ చేసుకోండి. ఇప్పుడే టర్న్ చేసుకోవాలి, తర్వాత ఎలాగో కలుపుతాకు ఉండదు కాబట్టి. ఇంకా అటు ఇటు టర్న్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి. మీ ఇష్టం ఎంతైనా ఎంత అయితే అంత. కాకపోతే కొంచెం బాగా దగ్గరికి రావాలండి, అలానే ఎక్కువ యాడ్ చేయొద్దు. మనకి ముక్కలు ములిగేంత వరకు యాడ్ చేద్దాము, సరిపోతుంది. అంతేనండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోండి. మా ఇంట్లో హోమ్ మేడ్ చేసిందే వేస్తున్నాను. వేసిన తర్వాత అంతే, ఫైనల్ టచ్ ఇలా ఉంటుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆయిల్ బయటకు వచ్చేదాకా తేలాలండి. అలా తేలేంత వరకు మీరు మగ్గపెట్టండి బాగా.